న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారం అండి సంధి గారు. గురువుగారు, మరి ఉగాది రాబోతుంది. తెలుగు నూతన సంవత్సరం మనందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పంచాంగం తెలుసుకోవాలని అందరూ కూడా అనుకుంటారు. దట్టు సురేష్ బాబు గారిని తెలుసుకోవాలని ఆతృతగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఉగాది నామం ఏమిటి, ఎలా ఉండబోతుంది ఉగాది పంచాంగం, అలాగే ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తారా గురువుగారు? నమస్కారం అండి సంధి గారు. ముందు మనము శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు పరాభవ. ఇవన్నీ నెగటివ్ వర్డ్ అనమాట. ఇదేంటి నెగటివ్ వర్డ్ తో ఈ సంవత్సరం అంతా ఉంది అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. దీని మీనింగ్ చాలా సింపుల్ అండి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, ఓకే, ఎవరైతే లోన్ ఒకటి పెట్టుకొని పైకి నవ్వుతూ కపటంగా ఉంటారో, వాళ్ళని బయటకు కొట్టేసి వాళ్ళలో ఉన్న ఒక జెన్యున్ ఆథెంటిసిటీని బయటకు తీసుకొచ్చే సంవత్సరమే ఇది పరాభావం. ఎవరికి పరాభావం జరుగుతుంది? అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. ఎవరికి అవమానాలు జరుగుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో ప్రకృతి ఊరుకోదండి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రకృతి ఊరుకోదు. అందుకని ప్రకృతి కరెక్ట్ చేస్తుంది అనమాట అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. రెండోది, లోన ఏదో మోసపూరితమైన ధోరణి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. ఎవరు చేస్తారు? నేచర్ చేస్తుంది. కాబట్టి పరాభావ సంవత్సరం అంటారు. వాళ్ళకి మాత్రమే అవమానం. సిన్సియర్గా ఉండి హానెస్ట్గా ఉండి చేసుకునే వాళ్ళకైతే ఏమీ ఉండదు. పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే బయటకు ఎక్స్పోజ్ అయిపోయేసి వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళకి అవమానం జరుగుతుంది అని గమనించుకోవాలి. గురువు గారు, మరి పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు తెలియజేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి. రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మిథున రాశి వారికి శ్రీ పరాభావ నామ సంవత్సరంలో అదృష్టం విపరీతంగా ఉండాలి. అనుకున్న పనులన్నీ నెరవేరాలని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని కోరుకుందాం. స్వర్ణలక్ష్మి అమ్మవారి వీళ్ళకి ఫస్ట్ బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. అంటే చాలా పెద్ద వర్డ్. కొన్నిసార్లు మనం అనుకున్న వెంటనే జరుగుతాయి, కొన్నిసార్లు లేటుగా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనకి కావాల్సిన దగ్గర ఉంటాయి, కొన్నిసార్లు దూరంగా ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ప్రతి నిమిషము ప్రతిరోజు హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకున్నాం. అలాంటి మనస్తత్వాన్ని వీళ్ళకి ఇవ్వాలి. ప్రతిదీ వీళ్ళ చుట్టూ ఉన్నదాన్ని అత్యంత పవిత్రంగా ఒక శోభాయమానంగా వీళ్ళకి కనపడుతూ ఉండాలి. ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉండాలి. అదే బ్రహ్మజ్ఞానం అంటే, వేరే ఏం లేదు. పేరు పెద్దదిగా ఉంది కానీ దాని యాక్చువల్ మీనింగ్ రియల్ లైఫ్ లో అదే. అదే కదండి, అది ఉండాలి ఫస్ట్. నెక్స్ట్, అమ్మవారి వీళ్ళకి రాజ్యం దేహి. వీళ్ళందరికీ ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అధికారం ఉండాలి, పవర్ ఉండాలి, స్టేటస్ ఉండాలి, సింబల్ ఉండాలి, రాయల్ ఉండాలి, మంచి పేరు ఉండాలి, కీర్తి ప్రతిష్టలు ఉండాలి. అలా వీళ్ళ ఒక మాట చెబితే 10 మంది ఇదే విధంగా వీళ్ళు అంతా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారికి రాజ్యాన్ని ఇవ్వాలి. ధనం దేహి చాలా ఇంపార్టెంట్. ధనం ఎలా ఇవ్వాలి? నేను ఎలా కోరుకుంటానంటే, గురువు బాగుండాలని కోరుకుంటారంట. ఎలా ఉండాలంటే వీళ్ళ ఇంటి నిండా ధనం ఉండాలి. ఆఫీసులకి వెళ్ళారు, ఆఫీసుల నిండా ధనం ఉండాలి. షాపింగ్కి వెళ్ళారు, వ్యాలెట్లు, ఈ యూపీఐ నిండా ధనం ఉండాలి. వీళ్ళు ఎప్పుడు కౌంట్ ఎంత ఉందని చూసుకోకూడదు. ఎలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని ముందుకు వెళ్ళాలనేది చూసుకుంటూ ఉండాలి. ఉందా లేదన్నది అలా ఎప్పుడు చూసుకోకూడదు. 2, సర్వకామార్థ సిద్ధి. వీళ్ళ మనసులో ఇది కావాలి అనే ఒక ఫీలింగ్ వస్తే ఆ సెకండ్లో వాళ్ళకి అయిపోవాలి. అంత ఫాస్ట్. మనం చాలా స్పీడ్ యుగంలో ఉన్నాం, మనం ఆగే అంత లేదు. అమ్మవారు యుగిమి, మేము కలియుగంలో ఉన్నాము, ఆ తపస్సులు గిపస్సులు అంతా మాకే తెలుస్తాయి. కలియుగంలో ఉన్న అమ్మవారికి తెలుసు కదా, కలియుగం పెట్టి దేవుడే కదా. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి తెలుసు. ఎక్కువ పూజలు అన్ని చేయలేను, ఉన్నది అందరం కోరుకుంటుంటాము అని చెప్పేసి అమ్మవారిని కరుణ, కృప, కటాక్షం మన మీద ఉండాలి. అందులోనూ ఈ మిథున రాశి వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఉండాలి. సో మనకి వాళ్ళ రాశి ఫలాలు అలా ఉన్నాయి, అద్భుతంగా. అయితే చూద్దాం ముందు ఇంకా గురుగారు. వీళ్ళకి నక్షత్రాలు చూసుకుంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 అంతా వీళ్ళకి ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ లెటర్స్ అంతా కూడా ఇందులో మిథున రాశిలో ఉంటారు. మనం వీళ్ళది రాశి అవి చూసుకున్నారనుకోండి, మనం ఒక రకంగా చెప్పాలనుకుంటే వర్క్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, సహనంగా ఉండాలి. మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుంది. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, వర్క్ విషయంలో హెవీగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టైం ఇది.
అది కనుక మీరు కీ అనమాట, ఒక కీ ఉంటుంది చూడండి, ఏదో ఒక చోట కీ ఓపెన్ చేసి ఫుల్ డోర్ అంతా ఓపెన్ అవుతుంది కాబట్టి వర్క్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా హోల్ ఇయర్ అంతా 4 అంతా బాగుంటుంది. ఒకటి ఎందుకు అని అడిగారు అనుకోండి, 10వ స్థానంలో శని ఉన్నారు. శని. శని. సో ఏం చేస్తారు శని? శని 10వ స్థానంలో ఉండటంతో ప్రొఫెషన్ మ్యాటర్స్ లో హెవీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. శని అక్కడ వీళ్ళకి చేస్తూ ఉంటారు. తర్వాత గురువు ఫస్ట్ 2-3 మంత్స్ నార్మల్ గా ఉంటారండి, కానీ ఎప్పుడైతే గోదావరి పుష్కరాలు వస్తాయో పుష్కరాల నుంచి వీళ్ళకి గురువు 2వ స్థానానికి వెళ్ళిపోయేసి విత్త సమృద్ధి అంటే విపరీతమైన ధనాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. ధనం వస్తుందని చెప్పేసి ఈ జాబ్ను వదిలేస్తే అది ప్రాబ్లం అవుతుంది. చాలా కేర్ఫుల్ గా ఉంటారు. అందుకే మేజర్ గా కీ అన్నారు. కీ అండి. షేర్ మార్కెట్లు ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఫారిన్ లో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళకి విపరీతమైన కోరికల ధోరణి వస్తుంది. అది ఒక లిమిటెడ్ గా ఉంటే బాగుంటుందండి. అంటే టూ మచ్ డ్రింకింగ్, టూ మచ్ ఫ్రెండ్షిప్, టూ మచ్ లేజినెస్, టూ మచ్ గ్రీడినెస్. ఐ వాంట్ ఇన్వెస్ట్ షేర్ మార్కెట్ ఈ రోజు ఇన్వెస్ట్ చేసి లాభం రేపు ట్రేడ్ చేసి ఎల్లుండి కారు కొనుక్కోవాలి, ఈ టైప్ థాట్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి రాహు 9వ ఇంట్లో ఉండటంతో పుణ్య కార్యాలకు సంబంధించిన వాటిని, గురువులకు సంబంధించిన వాళ్ళని ఓవర్ లుకింగ్ చేసే అవకాశం ఉంది. కేర్ఫుల్ గా ఉండండి. ఓకే, పెద్దవాళ్ళకి చెప్పి పని చేసుకోవటం, గురువుల యొక్క ఆశీర్వాదం చెప్పి పని చేసుకోవటం నేర్చుకోవాలి. కన్సల్టెంట్ని తీసుకోవాలి. నాకు ఓవర్ నైట్ థాట్ వచ్చేసింది, రేపు ఉదయాన్నే నేను చేసేస్తాను, ఎల్లుండి చేసేసుకోనంటే శని ఊరుకోడు. శని వీళ్ళకి 10th house లో ఉన్నారు. అందుకని రాహు ప్రమోట్ చేస్తుంది, అది చేద్దాం ఇది కాదు, బట్ రియల్ టైంలో వర్క్ చేయాలి కదా, ఆ గ్యాప్ ఉంటుంది. అందుకని దీన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే అద్భుతమైన ఇయర్ శ్రీ పరాభావనామ సంవత్సరం అండి. వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే కేతు 3వ స్థానంలో ఉంటే ధనం వస్తుంది. 2 గ్రహాలు ధనాన్ని ఇస్తుంది, గురువు కేతువు. శని హెవీ వర్క్ లోడ్ ఇస్తూ ఉన్నారు. రాహు ఎక్కడికో వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతున్నారు, గుర్రాల మీద తేలిపోతూ ఉన్నారు. అందుకని వీటితో ఎలా చేసుకోవాలి? ధనం ఉంది, 2 ఆప్షన్లు, హార్డ్ వర్క్ చేసుకున్నామా తేలిపోదామా. ఇప్పుడు మీరు చెప్పండి ఎలా ఉండాలి? ధనం ఉంది, 2 గ్రహాలు ఇస్తున్నాయి, గురువు అను కేతు. 2 ఆప్షన్స్ ఉన్నాయి, వర్క్ హార్డ్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో, 2వ కూడా ఉంది, చూసుకుని ఎటు వెళ్ళిపోండి. అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కలాగా ఉంటారు కదా గురుగారు. నేనైతే వర్క్ పరంగా అలా రాసేవారి ఆలోచన తీరుని బట్టి. మీరైతే ఏం చేస్తారు? నాది మిథున రాశి గురువు గారు. మీరే చెప్పండి, మీరేం చేస్తారు? హార్డ్ వర్క్ చేస్తారా? లేదు గురువు గారు, ఫైనాన్స్ ఎఫర్ట్స్ పెట్టాలి, కష్టపడాలి అనే తత్వం అయితే నాది గురువు గారు. మిథున రాశిలో కూడా రకరకాలు ఉంటారు కాబట్టి వారి ఇష్టం వారిది. నా పరంగా అయితే వర్క్ చెయ్యాలి అని ఆలోచిస్తాను. మరి ఏమంటారు గురుగారు, ఏం చేయాలి అంటారు? సో ఏం చేస్తానంటేనండి, నిజమైన హంబుల్ గా ఆనెస్ట్ గా ఉన్న వాటిని చేయాలండి. మరి టూ మచ్ వెళ్ళిపోకూడదు. ఈ రోజు ట్రేడింగ్ చేసి రేపు చేయడం, ఆన్లైన్ లో తెగ ట్రేడింగ్ లో చేసేద్దాము, ఎవరో ఎక్కువ వడ్డీకి ఏదో ఇస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చేద్దాం, టూ మచ్ వెళ్ళిపోకూడదు. అలానే టూ మచ్ రిలాక్సేషన్, టూ మచ్ అవుటింగ్కి వెళ్దాం, ఇటు స్పెండ్ చేద్దాం, అటు స్పెండ్ చేద్దాం, ఈ వర్క్ ను వదిలేసి పోవాలని ఒక ఆలోచన ఉంటుంది. ఆల్రెడీ వర్క్ లో హెవీగా ఉంటుంది, ఈ గ్యాప్ ని చూసుకొని ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంటుంది. సో మెయింటైన్ డిసిప్లిన్ అండ్ హార్మోనీ ఇంపార్టెంట్. మీకు 10వ స్థానంలో శని ఉంటే ఏమవుతుందంటే కృష్యాది సర్వ విఘ్నం చ పాపముద్యోగం విఘ్నము అని చెప్తారు. అంటే ఏదైనా గనక హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి అంట. అందుకనే వర్క్ విషయం జాగ్రత్తగా ఉండాలంటే ఎక్కువ ఫోకస్ అక్కడ చేయాలి. మీరు ఎప్పుడైనా డైవర్ట్ అట్ అయిపోతే ఇది అసలుకే అంతంత మాత్రంగా ఉంది, ఇది చేస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకని కేర్ఫుల్ గా ఉండాలి. ఫస్ట్ చెప్పింది ఏంటి, దీని మీద ఫోకస్ చేయండి అని చెప్తాను. రెండోది ఏం చెప్పారంటే పాప ఉద్యోగం ఉగ్నము. అంటే కొన్నిసార్లు ఇంత హార్డ్ వర్క్ ఎవరు చేస్తారులే, స్మార్ట్ వర్క్ చేసేసుకున్నాము, కంప్లీట్ చేసేసి అది జంప్ చేస్తుంది, అది పిలుస్తుంది అక్కడ. ఇది చేస్తే ఏమవుతుందంటే విఘ్నం వస్తుంది, ఆటంకాలు వస్తాయి, గమనించుకోవాలి. సో దిస్ ఈస్ ద అట్మోస్ట్ టైమ్ ఫర్ యూ టు డివోట్ యువర్ వర్క్. అక్కడ ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్ ఫిల్ చేసి వెళ్ళండి. దీన్ని ఏదేదో చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ మీ బౌన్స్ బాగా అవుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గురువు వీళ్ళకి ఫస్ట్ 3 నెలలు ఇంట్లో మ్యారేజ్ అయ్యే వాళ్ళకి, తీర్థయాత్రలు చేసే వాళ్ళకి, పిల్లలు కావాలనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారండి. గురువు ఇప్పుడు మారటంతో 2వ స్థానానికి వెళ్ళిపోవటంతో వాళ్ళకి ధన ప్రవాహం వస్తుంది. ఇది అన్నారు కాబట్టి మీకు జూన్ నుంచి కాదు, ఇప్పటి నుంచి ధన ప్రవాహం రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 2వ స్థానంలో గురువు ఉంటే ఏం చెప్తారంటే మనస్సౌఖ్యం, మనసంతా కంఫర్టబుల్ గా ఉంటుంది. యశోవృద్ధి, మీ కీర్తి ప్రతిష్టలు చాలా పెరుగుతాయి. మీడియాలో ఉన్నారు కాబట్టి మీ యాంకరింగ్ అవి ఇవి వెళ్ళిపోయేసి బాగా వెళ్ళిపోతూ ఉంటుంది. సౌభాగ్యం, ఇది చాలా ఇంపార్టెంట్ లేడీస్ కదా, భాగ్యం, మీరే భాగ్యం.
మీరు ఎంటర్ చేస్తే మేము ఎదగాలి కదా. అంతే కదా. అంటే సౌభాగ్యం, మీకు భాగ్యం వస్తుందంట, ధనాగమన, ధనం వస్తుంది, ధర్మ వ్యయం మనస్సౌఖ్యం, మంచి మంచి కార్యక్రమాలకి డబ్బు ఖర్చు పెడతారు గురువు వల్ల, ఇది కూడా చూపిస్తుందండి. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 11 ఉంది. అంటే రెండు బాగానే ఉంది. ఆదాయం 8 అంటే బాగా హై లెవెల్లోనే వస్తుంది, ఖర్చు కూడా బాగా పెట్టేస్తారని చూపిస్తూ ఉంటుంది. రాజ్య పూజ్యం 1 ఉంది, అవమానం 7 ఉందండి. ఈ ఒక్క విషయం ఎందుకు చెబుతున్నాను, అవమానం ఎక్కడ అవమానిస్తారు, వర్క్ ప్రోసెస్ లో మీకు అవమానం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, మిగతా అంత చోట్ల బాగుంది. ఇది మీకు మొదట్లో చెప్పడం మర్చిపోయానండి, ఇప్పుడు చెప్పాను. తర్వాత వీళ్ళకి ఏమని చెప్పినట్టు రాహు వీళ్ళకి 9వ స్థానంలో ఉన్నారండి. ఉండటం వల్ల ఏమవుతుందంటే ధన ధాన్యాలకు సంబంధించి సపోర్ట్ సిస్టమ్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి ఎక్కువగా మీకు సపోర్ట్ రాదు. దూర ప్రయాణాలు కనుక చేస్తే అందులో బాగా ప్లాన్ చేసుకొని చేయండి. అంటే ఎక్కడో అకామిడేషన్ చేసుకున్నారు, అది లేకపోతే ప్లాన్ బి. అట్లా ఫారిన్ వెళ్ళాలి, దూర ప్రయాణాలు వెళ్ళాలి, ఫారిన్ క్లయింట్స్, ఫారిన్ ట్రావెల్స్, లాంగ్ ట్రావెల్స్, ఇవన్నీ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాశీ లాంటి పుణ్యమైన క్షేత్రాలు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవంతా మీకు రాహు ఉండటం వల్ల జరిగిందండి. అగైన్ కేతు మీకు ధనాన్ని ఇస్తూ ఉన్నారు. సో మీకు గురువు ధనాన్ని ఇస్తున్నారు, కేతు ఇద్దరు ధనాన్ని ఇస్తున్నారు. వర్క్ లో చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 9వ స్థానంలో మీకు రాహు ఉండటం తోటి సపోర్ట్ అయితే ఎక్కువగా ఉండదు, కానీ ఎక్కువగా టూ మచ్ అన్నెసెసరీ మైండ్ డైవర్షన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. గ్రహాల గురించి తెలియజేశారు కదా గురువు గారు, హ్యాపీగా ఉంది. మరి నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి? సో మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యము, సంపద, సర్వజన పూజ్యము. అంటే రాజ్యం అంటే ఉద్యోగం వస్తుంది, ఒక అథారిటీ పవర్ వస్తుంది, సంపదలు వస్తుంది. తర్వాత సర్వజన పూజ్యము, అందరి నుంచి మీరు గౌరవింపబడుతూ ఉంటారు. ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి, హెల్త్. ఓకే, రోగాధిక్యము, మీకు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 పరవాసము, కొన్ని రోజులు ఉన్న పొజిషన్ ఇక్కడ ఉండటమో, లేదంటే ఫారిన్ వెళ్ళటమో, లేదంటే రకరకాల దూరాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లేస్ ఆఫ్ చేంజ్ అనుకోవాలి. అది కూడా శని గురించి. శని ఎక్కడ ఉన్నాడు, 10వ స్థానంలో. 10 ఎక్కడ ఉందంటే 10th హౌస్ లో. అంటే ప్రొఫెషన్ లో కొంచెం అటు ఇటు ట్రావెల్స్ అయ్యే అవకాశం మీకు ఎక్కువ ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం ఇంకా రాజ్యము, సంపద, పరవాసము, రోగాధిక్యము, సర్వజన పూజ్యము. వీళ్ళకి భయపడే తత్వం ఎక్కువగా ఉంటుంది కేతు ప్రభావంతో. ఈ 2 ఎప్పటి వరకు ఉంటుంది గురువు గారు, అలా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మీకు జనవరి వరకు ఉంటుందండి. వచ్చే జనవరి కేతు ఉంటారు. అందులో ఇయర్ ఎండ్ లో ఆల్మోస్ట్ మీకు ఇయర్ ఎండ్ లో కేతు వల్ల కొంచెం భయం కలిపే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కేతు వల్ల చేంజెస్ వస్తూ ఉంటుంది. వీళ్ళకి ఈ కొంచెం హెల్త్ కాంప్లికేషన్ జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి భయం కొలిపే సంఘటనలు కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు అనుకున్న పని ఇంతకుముందు నుంచి ఏదన్నా కనుక ఉంటే ఇయర్ ఎండ్ లో ఆ పని అంతటితో ఆగిపోతుంది, సక్సెస్ అయ్యి ఆగిపోతుంది. ఆ పని అర్ధాంతరంగా అక్కడ ఆగిపోతుంది. మీకు తెలిసిపోతుంది కదండి, ఈ బిజినెస్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఈ కోర్సు చేస్తున్నాము, ఇంతకుముందు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, చాలా రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నారు, కానీ అది ఎక్కడ స్టాగ్నేటెడ్ గా ఉంది, ముందుకెళ్తుంది అర్థం కాదు, వెనక్కి అర్థం కాదు. ఇలాంటి పని ఏదైనా గనక ఉంటే ఇయర్ ఎండ్ లో ఆ పని అందరితో క్లోజ్, ఇంకా ముందుకెళ్ళదు. జనరల్ గా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతుంటారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఒక ఫుల్ స్టాప్ ఉండాలి కదా. అట్లాంటి వక్తులు ఫుల్ స్టాప్ ఇంకొద్దు, అయ్యింది ఏదో అయిపోయింది. కొంతమంది ఏదో బిజినెస్ లో ఫస్ట్ ఇయర్ చేస్తారు, 2 ఏడు 3 ఏడు, ఎంతకాలం నెట్టుకొని వస్తాం, లేదు కట్. పరిహారాలు పాటిస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇండివిజువల్ జాతకం చూసుకుంటే వాళ్ళు అసలు అది రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు, రైట్ ట్రాక్ లో వెళ్తున్నారు, వెళ్ళకూడదు అని కూడా తెలియజేస్తారు మీరు. చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్, ఎన్ఆర్ఐలు వాళ్ళు ఉంటారు. అగైన్ 35 to 40 ఏజ్ బిజినెస్ చేసి ఫెయిల్ అయిన దగ్గరికి వస్తుంటారు. ఏమన్నా అంతకుముందు చాలా కార్పొరేట్ కంపెనీలు చేశాను, బెందాస్ లైఫ్ అంతా ఎంజాయ్ చేశాను, ఏదో నాకు మా బాస్ గొడవ వచ్చేసింది, ఇంక ఈ వయసులో ఏం చేస్తాం, సాచురేషన్ అయిపోయింది, బిజినెస్ పెట్టాము, పెనం మీద నుంచి రోడ్డు అదే పొయ్యిలో పడినట్లు అయిపోయిందండి, అది పోయింది, ఇది పోయింది, గురువు గారు చెప్పండి. అప్పుడు జాతకం చూస్తాం. ఇండివిజువల్ గా చూస్తే ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటాయి. అసలు జాబ్ బాగుంటుందా, బిజినెస్ కి బాగుంటుందా, జనాలు ఈ 2 అడుగుతారు. కానీ మీకు ఇది 2, మీకు జాబ్ బిజినెస్ చేయాలా, ధనం సంపాదించాలని అడుగుతాను నేను. అంతే కదండి, లక్ష్మీ అమ్మవారు కదా, ఏది చేసినా ముందు ఆ కోర్ని పట్టుకోవాలి కదా. కన్ఫ్యూజ్ అయిపోతారు. మాకు సిన్సియర్ గా చెప్పండి, మీకు జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా, డబ్బు సంపాదించాలా? ఇందులో కూడా రకరకాల మనుషులు, కొందరు ఏది బాగుందో దాని వేలో వెళ్దాం అనుకుంటారు, కొందరు డబ్బే కావాలి. కాదండి, నాకు బిజినెస్ ఈ 2 అంటే ఏదో ఒకటి చెప్పేస్తాం. డబ్బే కావాలంటే డబ్బు 9 రకాలుగా సంపాదించుకోవచ్చు. 9 రకాలు మనకు అది చెప్పరు, కాలేజీలో చెప్పరు. మనకు అది చెప్తే మనం చేసుకుంటామని, నువ్వు బాగా హార్డ్ వర్క్ చేసి, బాగా జాబ్ చేసి, బాస్ను బాగా ఎంప్లాయ్ చేసి, ప్రమోషన్ తెచ్చుకొని, డబ్బు సంపాదించుకో, ఖర్చు పెట్టుకు, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ సేమ్ ఇదే సైకిల్ మనకు నేర్పుతారు. ధనం అనేది 9 రకాలుగా ఉంటుంది. అది సీక్రెట్ చెప్పేది కాదు, ఇండివిజువల్ గా కనెక్ట్ అయితే మనం చెప్పొచ్చు.
ఎవరైతే మాకు ధనం కావాలండి అని చెప్పారో వాళ్ళకి డిఫరెంట్ వర్షన్ లో నా కన్సల్టేషన్ వెళ్ళిపోతుంది. కొందరు ప్యాషన్ తో బిజినెస్ కావాలి అనుకున్న వారికి అలా కూడా మీరు తెలియజేస్తారు. అది చెప్తాను. అందుకని వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఓకే వేరే విధంగా కూడా ధనం ఉంటుంది. ఓకే అది మనం హారోస్కోప్ చూస్తే ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబు హీరో ఉన్నారనుకోండి, ఆయన జాబ్ చేస్తున్నాడా లేదంటే బిజినెస్ చేస్తారా? కాదు కదా, క్రియేటింగ్ యాక్టింగ్ అది ఉంటుంది వాళ్ళ జాతకం. అలా చాలా ఉంటాయి పారామీటర్స్. కొంతమంది లేడీ ఒక ఆమె చేసింది, మా ఫ్రెండ్స్ అందరు జాబులు చేస్తున్నా ఎన్ఆర్ఐలో ఆల్రెడీ సెటిల్ అయిపోయింది, నైస్గా ఉంది, ఏమి జాబ్ లేదు. మా ఫ్రెండ్స్ అందరూ జాబులు చేస్తే నేను అడిగి అసలు మీకు జాబ్ ఎందుకు కావాలన్నాను. మా ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు కాబట్టి. ధనం కావాలంటే అంటే అప్పుడు కాదు కాదు ధనం ఉండంటే వాళ్ళ అత్తగారి నుంచి సుపరితంగా ఆస్తులు ఉన్నాయి, ఈమెకు ఆస్తులు ఉన్నాయి, ధనం ఎందుకు, ఆల్రెడీ ఉంది కదా, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి జాబ్ చారిటీ చేసుకో ఏదో చేస్తున్నారు అంటే మైండ్ పర్సెప్షన్ కరెక్ట్ గా ఉండాలి. అందుకని చెప్పేసి ఇండివిజువల్ గా జాతకం చూపించుకోవాలి. వాళ్ళకి ఏం కావాలో క్లారిటీ ఉంటే ఎవ్రీథింగ్ వాళ్ళ హారోస్కోప్ ఉంటుందండి. నేను చదివేది, నేను గురువు కాదు, మీ హారోస్కోప్ ఇట్స్ ఆల్రెడీ కోడెడ్. అది తెలుసుకోవటం మీ పని. తెలుసుకొని ఏమైనా బ్లాకేజెస్ అవి ఉంటే క్లియర్ చేసుకోవాలి. దానికోసం ఇండివిజువల్ గా. మరి మిథున్ రాశి వారు ఏం పరిహారాలు ఏం చేయాలి అంటారు? హెల్త్ పరంగా బాగుండాలి అన్న భయపడుతూ ఉంటారని చెప్పారు కదా, వాళ్ళు చేయాలి ఏం చేయాలి అంటారు? వీళ్ళకి ఫస్ట్ రాహుకి బాగా ఎక్కువగా పూజలు చేసుకోవాలి. చండీ హోమము, చండీ పారాయణ, కనకదుర్గ అమ్మవారిని తర్వాత చేసుకుంటూ ఉండాలి. రెండోది మందార పూలు ఎక్కువగా పెంచుకుంటూ ఉండాలి. చెట్లు సముద్ర స్నానాలు ఎక్కువ చేయాలి. అంటే రాహు కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ లో ఉన్నారు, ఆ బ్లాకేజ్ చేసిపోతే యుఎస్ అలా వెళ్ళిపోతారు వీళ్ళు. రెండోది శనికి సంబంధించి హెవీ వర్క్ లోడ్ ఉంటుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇవి కామన్ గా ఉండే మనకి పరిహారాలను చెప్పుకోవచ్చు. గురువు వీళ్ళకి తర్వాత అనుకూలంగా ఉన్నారు, ఈ లోపు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే మనకి నరసరావుపేట దగ్గర గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుంది, దక్షిణామూర్తి అవతారం దేవస్థానం వాళ్ళు ఒక విశేష హోమం చేస్తారు దక్షిణామూర్తికి. చాలా తక్కువ రేట్లు దేవస్థానం వాళ్ళు చేస్తుంటారు, గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. అక్కడ హోమాలు చేయించుకుంటే ఆ బ్లాకేజెస్ అంతా పోతుందండి. అక్కడ దర్శనం చేసుకుని అక్కడ చేయించుకుంటే ఆ బ్లాకేజెస్ అంతా పోతుందండి. అక్కడ దర్శనం చేసుకుని అక్కడ కింద చిన్న ఆశ్రమాలు కూడా ఉన్నాయి, టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఇది ఒకటి. ఇవి కాకుండా ఇండివిజువల్ గా వాళ్ళ ఏజ్ 35 to 45 ఉంది, ఇందాక మనం చెప్పుకునే విధంగా. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, బ్లాకేజెస్ ఉంటే, కెరీర్లో ఆగిపోయామని అనుకుంటే ఒకసారి ఇండివిజువల్ జాతకం చూపించుకొని వాళ్ళకి శాపాలు ఏమైనా ఉన్నాయా, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకొని తగు పరిష్కారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ధనానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలి. రిలేషన్షిప్స్, భార్యాభర్తల అన్యోన్యత, విశ్వావసు గంధర్వరాజ హోమం చేసుకోవాలి. పిల్లల చదువు గురించి మనకి దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి, నీలా సరస్వతి వాళ్ళ జాతకం చూసుకుంటే తెలుస్తుంది ఎవరో చేయాలని. అది చూపించుకుంటూ ఉండాలి. ఇవి కాకుండా హెల్త్ కనుక ఎవరికైనా బాగలేకపోతే వాళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము లేదంటే మృత్యుంజయ జపము ఇవన్నీ చేసుకుంటూ ఉంటే హెల్త్ అంతా బాగుంటుంది. ఇవి కాకుండా కొంతమంది ప్రమోషన్స్ కావాలి, రాజశ్యామల, కొంతమందికి మనకి ఇవి అడుగుతుంటారు, మాకు శత్రువుల బాధలు విపరీతంగా ఉన్నాయి, చండీ హోమం, చండీ పారాయణ. కాబట్టి మనకి దశ మహావిద్యలో ఉన్న తారాదేవి కానివ్వండి, బగలామ్మకి, వాళ్ళకి అవసరాన్ని బట్టి, అందరికీ కాదు, అవసరాన్ని బట్టి వాళ్ళ ఇంటెన్సిటీని బట్టి జాతకం చూస్తే తెలుస్తుంది. ఎలాంటి సమస్య ఉన్నా శ్రీ పరాభావ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి పరిష్కారం పక్కనే ఉంది. మార్గం చూసుకొని పరిహారాలు పాటించి ఫాలో అవుతే కనుక డెఫినెట్ గా ఇంకా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. మిథున రాశి వారి యొక్క రాశి వివరణ పూర్తిగా క్లుప్తంగా తెలియజేసినందుకు నమస్కారం. నమస్కారం అండి, ధన్యవాదాలండి.